హిట్ వస్తే ఎవరికి వాళ్ళు మా జడ్జిమెంట్ కరెక్ట్, మేము పెర్ఫెక్ట్ అని అనుకుంటారు. ఫ్లాప్ రాగానే ఎవరో ఒకరి మీదకి రైటర్ సరిగ్గా నేను చెప్పాను ఆ సీన్లు వద్దని, లేకపోతే డైరెక్టర్ అది కరెక్ట్గా చేయలేదు అని పక్క వాళ్ళ మీద కొంతమంది ఉంటారు. బట్ నా విషయంలో ఏంటంటే నేను డైరెక్టర్నే నమ్ముతా. నేను చాలాసార్లు చెప్పాను వాడు హిట్ ఆర్ ఫ్లాప్ బికాస్ ఆఫ్ సబ్జెక్ట్ని డీల్ చేసే విధానం డైరెక్టరే, మెయిన్ డైరెక్టరే. ఇప్పుడు మనం ఇప్పుడు షార్ట్ పెట్టారంటే ఆ షార్ట్ అందంగా ఉందా లేదా, విజువల్ ఎలా ఉంది, ప్రతి ఆ షార్ట్కి ముందేంటి వెనకాలేంటి, ఆ ఎక్స్ప్రెషన్స్ ఎమోషన్స్ ఏంటి అనేది చూసుకునే డైరెక్టరే. ఓన్లీ పర్ఫార్మెన్స్ లెవెల్ వరకే మనం వెళ్తాం, కథ వింటాం. అవును, కథని ఓకే బాగుంటుంది అనుకుంటాం. కొన్ని సినిమాలు సక్సెస్ అవుతాయి, కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి. అది నేను డైరెక్టర్ మీద కూడా అదంతా టైం అంతే. నేను డైరెక్టర్ అనేది కెప్టెన్ ఆఫ్ ద షిప్, అతను చాలా ఇంపార్టెంట్. సినిమాకి డైరెక్టర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఆయన తర్వాతే మేమంతా. అవును, 24 క్రాఫ్ట్స్ ని కలపవలసిన వాడు మొత్తం చూసుకునేది అతనే కదా. కెమెరా డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మొత్తం అంతా, మ్యూజిక్ దగ్గర నుంచి డైలాగ్ దగ్గర నుంచి. ఓన్లీ మేము వస్తాం, యాక్ట్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటాం. సూపర్ హిట్ అయిపోయిందంటే హీరోకి డెఫినెట్ పేరు వచ్చేస్తుంది. డైరెక్టర్గా వస్తుంది, దానికి వస్తుందిగా. అవును, ఇప్పుడు మనం చూసాం దాశనాండ్ర గారు, రాఘవేంద్ర గారు, వాళ్ళు ఏంటి లెజెండ్స్ అంటే, ఒక విశ్వనాథ్ గారు, ఒక బాపు గారు, వాళ్ళు ఒక డైరెక్టర్ అంటే ఒక వాల్యూస్ని పెంచిన వాళ్ళే కదా వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ దగ్గర చేయాలనే కోరిక ప్రతి ఆర్టిస్ట్గా ఉంటుంది. ఇప్పుడు రాజమౌళి గారి దగ్గర ఎంత పెద్ద హీరోయిన్ చేయాలని ఉంటుందిగా. అవును, 100%. రాజమౌళి గారి దగ్గరికి వెళ్తే ఇంకా అంత ఆయనే. ఇప్పుడు ఇది ఎందుకు అది ఎందుకు నన్ను అడగలవా, ఆయన ఏం చెప్తే చేసి వెళ్ళిపోవడమే, అంతే సింపుల్. అలాగే ప్రతి మేమంతా ఏంటంటే డైరెక్టర్ని ఎక్కువ నమ్ముతాం, డైరెక్టర్ని బట్టే వెళ్ళిపోతాం సినిమా. అదేలే, అంటే నువ్వు జనరల్గా బాగా నమ్మి ఇది బ్రహ్మాండంగా ఆడుతుంది అని, ఇప్పుడు అన్ని కథలు బోల్డ్ వింటుంటారు, అందులో మీకు బాగా మనసుకు హత్తుకునే కథ ఒకటి ఉంటుంది, ఏదో ఆ రైటర్ చెప్పిందో లేకపోతే డైరెక్టర్ అంటే చెప్పేటప్పుడు చాలా మటుకు బాగుంటాయి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఒక సినిమా నాకు చెప్పిన విధానం ఎలా ఉంటుందంటే, మన విజువలైజేషన్ ఒక రకంగా ఉంటుంది, నీకు ఎక్కడ కనెక్ట్ అవ్వదంటే మెయిన్ ప్రాబ్లము. కథ విన్నప్పుడు డైరెక్టర్కి మనం కూర్చొని కథ చెప్పేటప్పుడు మనం ఒక విజువలైజేషన్ ఆలోచిస్తాం. అవును, వాళ్ళు చెప్పేటప్పుడు కూడా, సార్ మీరు మౌంట్ రోడ్లో వెళ్తున్నప్పుడు మొత్తం మీరు వెళ్తున్నారు, ఒకటి ఆలోచించుకుంటూ వెళ్తున్నారు, చేతిలో పేపర్లు ఉన్నాయి, మీరు నిరుద్యోగి, మీరు వెళ్ళే టైంలో మీకు అసలు అంత టోటల్ బ్లర్, మీ అంత ఇది ఉంటుంది, కారు సౌండ్లు, హార్న్ సౌండ్లు, ఆ సౌండ్లు ఈ సౌండ్లు వస్తూ ఉంటున్నాయి, మై నుంచి ఇక్కడి నుంచి పైనుంచి సూర్యుడు పడుతూ ఉంటాడు ఎండలో, సడన్గా కళ్ళు తిరిగి పడిపోతారు సార్. అది తీసుకెళ్ళి మనకు చెప్పేటప్పుడు మనం అలా ఊహించుకుంటాం కదా. అవును, అది తీసుకెళ్ళి జూబ్లీ హిల్స్ ఫుట్పాత్ పక్కన చెట్లు కింద నుంచి నడిపించి అక్కడ పడిపోతే ఎలా ఉంటుంది చెప్పు, మొత్తం ఇంపాక్ట్ జీరో అయిపోతుంది కదా. నేను అది చెప్పేది. అలా ఆ విజువల్స్ దెబ్బతింటా మనకు చెప్పినప్పుడు ఒక రకంగా ఉంటుంది. ప్రొడక్షన్ వాళ్ళు మౌంట్ రోడ్డుకి వెళ్ళి సినిమా చేయలేని పరిస్థితి ఉంటుంది, ఇక్కడ పెట్టేస్తే అయిపోద్ది కదా హాఫ్ డేలో అనుకుంటారు. అవును, అక్కడైతే ట్రాఫిక్ పోలీసులు అవి పెద్ద సెటప్ కదా, మళ్ళీ అక్కడ పెట్టాలి. అది అవి శంకర్ లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద హీరోలకి అట్లా ఉంటుంది. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఏమవుతుంది, బడ్జెట్ ప్రాబ్లము, తీసుకెళ్ళి అక్కడ పడేస్తారు, దాని ఇంపాక్ట్ ఉండదు సీన్ ఎంత చేసిన. అలా చాలా సినిమాలు నాకు అట్లా జరిగినాయి. అవునా, నో ఇంపాక్ట్, ఊరినే సార్ ఏదో ఆ సీన్ ఉంటుంది, కానీ ఆ సీన్ ఇప్పుడు నేను చెప్పిన దానికి ఇప్పుడు ఇక్కడ జూబ్లీస్ మన పక్కన టోటల్ డిఫరెన్స్ కదా, అంతే పోయింది, ఇంకేముంది, సీన్ ఇంపాక్ట్ పోయింది. చాలా సీన్స్ చాలా రకరకాలుగా. ఒక హీరోగా నేను ఆలోచించుకునే విజువల్స్ ఒక రకంగా ఉంటాయి. నేనే కాదు, ఎవరు హీరో అయినా కథ ఇప్పుడు నేను ఒక కథ చెప్పాను అనుకోండి, ఆ కథలోకి ఆటోమేటిక్గా మీరు ఒక విజువలైజేషన్కి వెళ్ళిపోతారు. అవును, మనదైన ఒక విజువలైజేషన్ ఉంటుంది కదా. ఇలా చేస్తాడు, ఇలా చేస్తాడు, ఇలా చేస్తాడు, మనం ఇలా చెయ్యాలి, తను ఇలా చెప్తే అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అది పోయిందంటే ఇంకేం ఉండదు. అవును, అలా చాలా జరిగినాయి. అవునా, ఒక్కోసారి నేటిప్పుడు తారక రాముడు నాకు చెప్పినప్పుడు భలే సబ్జెక్ట్ అది. మన తారక రాముడు నువ్వు సౌందర్య ఆర్వి ఉదయ్ కుమార్. అదేమైపోయింది, ఆయన వచ్చేప్పటికి నేటివిటీ మొత్తం తమిళ్, మన తెలుగు వాసన కాదు తమిళ వాసన వచ్చేసింది. అవును, ఎగ్జాక్ట్లీ. నేటివిటీ ఇవన్నీ మనం చెప్పేటప్పుడు ఏమో మన సైడ్లో ఆలోచిస్తాం, ఏది మన తెలుగుకు తగ్గట్టుగా. అంతే కదా, విలేజ్లో ఎలా ఉండాలి, చక్కటి పెంకుటిల్లు, చక్క ఇది అగ్రహారం, చిన్న ఒక ఇది, మనం అట్లే వెళ్తాం. వీళ్ళు ఎక్కడికో వెళ్ళి తీసుకెళ్ళిపోతే ఏదో కొడి పెట్టితే మనకు అర్థం అవుతుంది. అదేలే, అది ఫస్ట్లోనే డిస్కనెక్ట్ అయిపోయింది, కానీ చెప్పింది చేసి నువ్వు చేయడమే.
మరి మధ్యలో ఆపలేంగా. అవును, తారక రాముడు అప్పట్లో హైలీ ఎక్స్పెక్టెడ్ సాంగ్స్ ఒకటి, సౌందర్య శ్రీకాంత్ కాంబినేషన్ అనగానే అప్పుడు మీరిద్దరు కూడా మంచి ఫైల్లో ఉన్నారు. అవునవును, మంచి ఫైల్లో ఉన్నారు. ఆ టైంలో సినిమా డిసప్పాయింట్. పేరు రావడం కాబట్టి, బట్ కమర్షియల్గా అది ఇది అవ్వాల. కమర్షియల్ కదే అంటున్నాను నేను. ఇప్పుడు పేరు రావడం ఒకటి, కమర్షియల్ గా కమర్షియల్గానే కదా కావాలి మనకి కదా. ఎంత పేరు వచ్చినా శ్రీకాంత్ గారు ఎంత గొప్పగా నటించారండి అని సినిమా పోతే ఉపయోగం ఉంది? ఏం లేదు. ఇప్పుడు కోటబొమ్మళ్ళి ఇప్పుడు అఖండ ఉంది. అఖండలో నేను అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ టైప్ ఆఫ్, నేను కనపడతానని కూడా తెలియదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు శ్రీకాంత్ అలాగా? సినిమా ఏమన్నా తేడా వస్తే నన్ను తిట్టరా? ఎంత తిట్టరు? ఇడికేం పోయగలం అసలు. ఇప్పటికే తీసుకెళ్ళి శ్రీకాంత్ని పెట్టారంట. సక్సెస్ అయింది కాబట్టి మనం అందరూ దాని గురించి ఎక్కువ మాట్లాడతారు. భలే పని చేశాడు, భలే ఉంది శ్రీకాంత్, డిఫరెంట్గా ఉన్నాడు అని. అవును, అది అన్ని తెలుసు మనకి. సక్సెస్ కాదు. ఇప్పుడు బోయపాటి నిన్న క్యారెక్టర్ కి సెలెక్ట్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఇమీడియట్ రియాక్షన్ శ్రీకాంత్? ఎందుకంటే నువ్వు నీ క్యారెక్టర్ కాదు అది. అవును, నీ మోడలే కాదు అసలు. ఎవ్వరు నువ్వు ఊహించి ఉండవు అలాంటి క్యారెక్టర్. ఆడియన్స్ కూడా నిన్ను అలాంటి క్యారెక్టర్లో ఎక్స్పెక్ట్ చేయరు. నాకు ఒక్కటే ఏం చెప్పాడంటే, భయ్య ఈ క్యారెక్టర్ని ఎన్నుకోవడానికి నేను కారణం ఆపరేషన్ దుర్యోధన సినిమా అన్నాడు. ఆపరేషన్ దుర్యోధన దాంట్లో గుండు గుట్టెచ్చుకొని, అవును, నేను మధ్యలో కన్ను ఇట్లా పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతా, విగ్రస్గా ఉంటుంది అది. అవును, అది ఆయనకు బాగా కనెక్ట్ అయ్యి, ఫస్ట్ హెయిర్ కూడా ఇంతే ఉంటుంది దాంట్లో. ఇప్పుడు అలా పెట్టుకొని ఈ కొంచెం గెటప్ మెయిన్ గెటప్ కుదిరిందంటే ఆటోమేటిక్గా కుదిరిపోతున్నట్టే. ఈ గెటప్ కావాలి అని చెప్పేసి ఆయనే గెటప్ ఇట్లా కావాలి నాకు అని చెప్పి, దాన్ని మేమేం చేసామంటే ముందు మొత్తం అన్నీ సెట్ చేసుకొని, ఈ గెటప్ మనకు ఎలా వస్తుంది ఏంటి అనేది సెట్ చేసుకున్న తర్వాత చూసుకొని దీనికి ఫిక్స్ అయిపోదామని ఆ గెటప్ సెట్ చేసుకున్నాం. ఓకే. అందుకే ఏంటంటే గెటప్ ఫస్ట్ ఒక ఆర్టిస్ట్ గెటప్ సెట్ అయిపోయింది. ఇటువంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు అదే ఇట్లా ఉండి నేను చేయలేను ఆ క్యారెక్టర్ని. ఎలా చేస్తావు? నీకే మూడు రాదు అసలు. నీకే మూడు రాదు. మెంటల్ ప్రిపరేషన్ అన్నది గెటప్ తోనే వస్తుంది కదా. అవునవును. అలాగే ఇప్పుడు మనల్ని గెటప్ అనేది ఎంత ఇంపార్టెంటో, డైరెక్టర్ని విజువలైజేషన్ని కరెక్ట్గా తీయడం కూడా అంత ఇంపార్టెంట్. ఇందాక అన్నాను కదా, ఎప్పుడో తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాడు ఆ క్యారెక్టర్లో ఆ క్యారెక్టర్ చేయవలసింది ఇట్లా చేస్తే ఎట్లా ఉంటుంది అలా ఉంటుంది అది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జనరల్గా అదే అంటున్నా. ఇప్పుడు అసలు ఈ క్యారెక్టర్కి నేను సూట్ అవుతానా, నేను చేయగలనా, అసలు ఏంటి బోయపాటి ఏమని అసలు నన్ను సెలెక్ట్ చేశాడు? నేను అసలు నాకు కూడా తెలిసిపోయా, నేను ఏది కూడా నేను నో అనలేను. ఎందుకంటే ఏ క్యారెక్టర్ కన్నా చేయాలని ఒక లోపల ధైర్యం ఉంటుంది నాకు. అలాగే కదా నువ్వు 15 సినిమాలు. మీరు నెక్స్ట్ వచ్చి గేమ్ చేంజర్ ఒకటి ఉంటుంది, యూ కాంట్ ఎక్స్పెక్ట్. అవునా? శ్రీకాంత్ ఏంటిది ఓర్ని అలా అనిపిస్తుంది గెటప్. నార్మల్గా నీకు ఇందాక లేదు చెప్తున్నావు, నువ్వే చెప్తున్నావు ఇది ఏ క్యారెక్టర్ అయినా నేను వస్తే. నాకు ఎందుకు కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను చేయగలనా లేదా అనేది చిన్న ఉంటుంది. ఎట్లా ఇప్పుడు బోయపాటి గారు చెప్పినప్పుడు అది బాబు ఇదేంటి అనుకుంటాను. నేను నమ్మేది ఏంటంటే గెటప్ కుదిరిందంటే మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఉండేది ఏముంటుంది, ఎమోషన్స్, సెంటిమెంటు, ఎంటర్టైన్మెంటు, ఇయేగా మామూలుగా ఉండేది. అంతే. కొంచెం పెద్ద డైలాగులు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త ఉంటే అయిపోయాయి, అంతే, సింపుల్. అవును. అది డైరెక్టర్కి విజన్ ఉంటుంది, ఎలా చేయించుకోవాలి ఏంటి, ఏ క్యారెక్టర్ ఏంటి అనేది. ఇప్పుడు శంకర్ దగ్గర చేస్తున్నాను, చాలా ఒక రకంగా ఈజీ. శంకర్ దగ్గర అయితే హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మన గేమ్ చేంజర్ అంటే ఇప్పుడు విశ్వనాథ్ గారు కానీ బాపు గారు కానీ వాళ్ళు చెప్పే విధానం ఎక్కేస్తుంది. కృష్ణవంశీ కానీ ఆర్టిస్ట్లోకి ఒక ఇంజెక్ట్ చేసేస్తారు, ఏ టైప్ ఆఫ్ చేయాలి, ఎలా ఉండాలి, ఏంటి క్యారెక్టరైజేషన్ అనేది. అప్పుడు ఆర్టిస్ట్కి ఈజీ అయిపోతుంది. ఇప్పుడు బోయపాటి దగ్గర అంతే. అవునా? టప్పు ఎలా చేసుకుంటూ పోతాడు, అంతే. పెద్ద కాంప్లికేషన్ ఏమి ఉండదు షూటింగ్లో, ఏమి లేదు. ఆయన కావాల్సింది చెప్పేస్తాడు, చేసుకుని పోతాడు. ఇది భయంకరంగా ఉండాలి ఎమోషన్. ఇప్పుడు స్కందాలు ఉంటుంది కదా, ఫుల్ సెంటిమెంట్ పోయా, నీ కూతురు నిజంగా జరిగితే నువ్వు ఏం ఫీల్ అవుతావు, ఎలా ఏంటి, అట్లా చెప్తాం. చాలా అసలు వేరే స్కందలో అసలు అరిస్టోక్రాటిక్గా కార్పొరేట్ డిగ్నిటీ, అది కూడా ఇంపార్టెంటే. ఆ క్యారెక్టర్ ఏమైనా తేడా వచ్చినా ఆ సెంటిమెంట్ పడిపోతే క్యారెక్టర్ పోయినట్టు. అది కూడా మెయిన్ కీలకమైన పాత్ర కదా కథకి. కంప్లీట్ గా ఆ బ్లాక్ ఏదైతే ఉందో కార్పొరేట్ అదంతా కూడా సెటప్, మెయిన్ సబ్జెక్ట్ దాని మీద కాబట్టి దాని మీద వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఎగ్జాక్ట్. నేను చేసిన ఎవరు చేసినా కూడా దట్ ఈస్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది. అవును. తర్వాత ఇప్పుడు నువ్వు 2 సార్లు నీ నోట్లోంచి వచ్చింది గేమ్ చేంజర్ అని. చిరంజీవితో చేసావు, ఇప్పుడు మళ్ళీ రామ్ చరణ్తో చేస్తున్నావు.
చరణ్తో ఆల్రెడీ మన గోవిందుడు అందరూ గోవిందుడు అందరు వాడేలే చేద్దాం. అందులో కూడా చాలా విచిత్రమైన మంచి క్యారెక్టర్, క్యారెక్టర్, ఎంటర్టైన్మెంట్ వాళ్ళే క్యారెక్టర్ నిజంగా అది. బాబాయ్ క్యారెక్టర్ అసలు డ్రెస్సులు గిస్సులు కూడా గోల గోలగా అటువంటి అంటే అవి ఛాలెంజింగ్ ఉంటాయి మనకి సరదాగా. అవునా? ఎంటర్టైన్మెంట్ అనేది చాలా సరదాగా ఉంటుంది. అసలు చాలా విచిత్రమైన ఒక అంటే ఏంటి, రికామిగాళ్ళు ఉంటారు కదా విలేజ్లో, అవి పడుతుంది అమ్మ నాన్న అసలు కొన్ని సీన్లు దాంట్లో ఉంటాయి. గోడ మీద ఎక్కి అమ్మ అన్నం పెడతంటే అవన్నీ లేవు కొన్ని. గోడ మీద ఎక్కి అన్నం పెడతంటే ఇక్కడ నుంచి కామెంట్లు వేసుకుంటూ ఉంటారు నాకు కొడుకు. అసలు భలే ఉంటాయి సీన్స్. అవి కట్ అయినాయా? అవి కొన్ని కట్ ఎడిట్ అయినాయి. కానీ ఉన్న మట్టుకే చాలా బ్యూటిఫుల్ సినిమా మొత్తం రన్లో నీ క్యారెక్టర్ చాలా చాలా విచిత్రంగా వెరైటీగా భలే కట్ చేశారు. శంకర్దాదా ఎంబీబీఎస్ కానీ, సంక్రాంతి కానీ పెద్ద సినిమాలు చేశాను కదా మధ్య మధ్యలో. హీరోగా ఉన్నప్పుడే నేను మధ్య మధ్యలో చేసేవాడిని క్యారెక్టర్లు చేసేవాడిని. సరదాగా అందరూ అడిగితే శ్రీకాంత్ బాగుంటాడు అనుకుంటే చేద్దాంలే అని చేసేవాడిని. అప్పుడు మనకి నేను హీరో చేస్తున్నాను నాకు ఎందుకులే అనేది లేదు. లేదు, నువ్వు అందరికీ అవైలబుల్గా ఉన్నావు. అదే నీ సక్సెస్, అసలు ఫస్ట్ సక్సెస్ ఇండస్ట్రీలో. ఎవరిని దూరం పెట్టలే, ఎవరి దగ్గరికి వచ్చినా సినిమా వెళ్ళాం. బట్ కెరీర్ అలా ఎలా వెళ్తుందో అనేది మన చేతిలో ఉండదు. అదే ఇప్పుడు రామ్ చరణ్తో మళ్ళీ చేస్తున్నావు కదా, ఇట్స్ అనే వెరీ బిగ్గర్ డైమెన్షన్. గేమ్ చేంజరు, శంకరు, అది దేవరా కానీ, ఎన్టీఆర్తో చేసే దేవరా కానీ అది గెటప్పే. ఓకే, అది బ్యూటిఫుల్ గెటప్. అది లక్కీగా ఇది పట్టడం, ఈ రెండు పట్టడం నాకు బాగా అడ్వాంటేజ్ అయింది. అది అఖండ తర్వాత నేను వారిసు తమిళ్ వారిసు విజయ్తో చేశాను. అక్కడేమో కన్నడలో ఒకటి అతనితో చేశాను, మన పునీత్ రాజ్ కుమార్ లాస్ట్ ఫిల్మ్ అదే మేము చేసింది పాప అతనితో. పునీత్ రాజ్ కుమార్ ఈజ్ వెరీ వండర్ఫుల్ పర్సన్. అలా మంచి ఈ పెద్ద చేసుకుంటే వెళ్తున్నాం. ఇప్పుడు కన్నడంలో కొన్ని సినిమాలు అంతకు ముందు కూడా చేసావు కదా? అంతకుముందు కూడా చేసాను. ఒక సినిమా సరదాగా చేస్తూ ఉంటా. ఎందుకంటే నేను హ్యాపీగా ఒకసారి సరదాగా చేద్దాం కన్నడం మాట్లాడతావు కదా? కన్నడ పుట్టి పెరిగింది అక్కడే ధార్వాడలో చదువుకున్నావు. సరదాగా అప్పుడప్పుడు అడిగితే మంచిది వస్తే చేద్దాం అనే పద్ధతిలో ఉంటాం. అదే ఇక్కడ అలాగే ఉన్నావు, అక్కడ అలాగే ఉన్నావు, ఎక్కడైనా ఒకలాగే ఉన్నావు. బట్ అఖండ తర్వాత అసలు నీ కెరీర్ నువ్వు చాలా విచిత్రంగా, ఇప్పుడు జగపతి బాబుకి బోయపాటి దగ్గరే లైఫ్ వచ్చింది. అవునవును, తను చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు జగపతి బాబు, ఇది నేను అప్పుడు కన్నా ఇప్పుడే ఎక్కువ సంపాదిస్తున్నాను అని. అది నీకు వర్తిస్తుందా? డెఫినెట్గా. అంటే ఇదేంటంటే మనకు రెస్పాన్సిబిలిటీ తక్కువ. విలన్ గా చేసిన క్యారెక్టర్ చేసిన రెస్పాన్సిబిలిటీ ఏమి ఉండదు. అంతా హీరో మార్కెట్ మీద హీరో మీద వెళ్ళిపోతుంది డైరెక్టర్. అప్పుడు మేము హీరోగా చేసినప్పుడు ఏంటంటే మన సినిమాలు రిలీజ్ అవుతాయో లేదో టెన్షన్. వీళ్ళు లాస్ట్ మూమెంట్ వరకు కొంతమంది ప్రొడ్యూసర్లు చేతులు ఎత్తేస్తారు. దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే నేను ఎదురుపెట్టిన సందర్భాలు ఉన్నాయి. అవునా? చాలా సినిమాలు నేనే ఎదురు పెట్టి ఉంటుంది. రిలీజ్ అవ్వాలంటే వాళ్ళకి ఎదురు ఇవ్వడం. అవును, ఎదురు రాసేసి ఎవరు రిలీజ్ అవ్వకపోతే ల్యాబ్కి ఫోన్ చేసి నేను ఇస్తాను రిలీజ్ చేయండి అంటాం. అవును, చాలా జరిగినాయి అన్నీ అప్పట్లో. ఇంక సరే, అది ఒకటి పార్ట్ ఆఫ్ ది గేమ్. అది మనం సంపాదించుకుంటాం. మనం పెట్టిన దాంట్లో పెట్టేసాం, అంతే, అయిపోయింది. అదే మనది ఏముంది అనుకుంటాం, అయిపోయింది. అలా తీసుకోవడం కూడా అంత సులభం కాదు కదా శ్రీకాంత్. ఒకటి మనం ఇచ్చామా, అది పోయిన అనుకునే ఇవ్వాలి. వచ్చినాయా, ఇచ్చినవి అలాగే తిరిగి ఎప్పుడైనా? ఎప్పుడు రాలే, ఎవరు ఇంతవరకు ఏది జరగలేదు అలా. నా మెంటాలిటీ ఏంటంటే నాకు ఇస్తారు అని ఆశ పెట్టుకున్నాను అనుకో, బాధ వస్తుంది. ఇది గ్యారంటీ పోతుంది అనుకుని ఇచ్చాను అనుకో, ముందే అనుకున్నాను కదా, ఎక్స్పెక్ట్ చేశాను కదా, అప్పుడు హ్యాపీగా ఉంటాం మనం. ఏదైనా ఎక్స్పెక్ట్ చేసామనుకో, అది రాదనుకుని ఇచ్చేస్తే గొడవ ఉండదు, వస్తే ఆనందం, వస్తే హ్యాపీ. అదేలే, అలా చాలా పోయినాయి నాకు. అవునా? కొన్ని బిజినెస్లో కూడా అలా పెట్టినవి కూడా, కొన్ని ఆటలు కూడా పోయినాయి. ఇక అయింది. ఇక అంటే ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ రెమ్యునరేషన్స్ అవి ఇప్పుడు బాగా కాస్ట్లీగా ఉన్నావా ఇండస్ట్రీలో? డెఫినెట్గా కొంచెం ఉంటుంది. ప్రతి సినిమాలు చేస్తున్నాము. అదే సక్సెస్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ఇదివరకు మీద కొంచెం బెటర్గా హీరోగా ఉన్నదానికంటే నాకు తెలిసి నేను ఇప్పుడు బెటర్గా ఉన్నాను అనుకుంటున్నాను. నేను టెన్షన్స్ లేకుండా. డబ్బు కంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకి టెన్షన్స్ ఉండకూడదు. ఇక రెస్పాన్సిబిలిటీ 25 సంవత్సరాలు తీసుకున్నాం, 25 years వరకు ఆల్మోస్ట్ నీకు హీరోగానే చేసుకుంటూ వెళ్ళాను కదా. అవును. ఇప్పుడు రిలాక్స్డ్గా చక్కగా మా రోషన్ గారు వచ్చిన తర్వాత వాడు చూసుకుంటూ మనం అలా తన కెరీర్ని చూసుకుంటున్నాం. మన సినిమాలు మనం చేసుకుంటూ మధ్య మధ్యలో కోట బొమ్మలు లాంటి క్యారెక్టరైజ్ మంచి సినిమాలు వస్తే హీరోగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్లో వెళ్దాం అనే ఉద్దేశం కూడా ఉంది. 2-3 జరుగుతున్నాయి మన ప్రాజెక్ట్స్. ఓకే, నేను హీరోగా చేసేది, బట్ డిఫరెంట్ కాన్సెప్ట్ వెళ్దామని.
ఓకే. కొత్తగా క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉండాలి, మన పర్ఫార్మెన్స్ కానీ మనం సోలోగా మనం, ఎందుకంటే ఇప్పుడు ఓటీటీలు వచ్చినాయి కొంచెం అడ్వాంటేజ్. ఎస్, బాగా ఇదివరకు కంటే ఇప్పుడు బాగా అడ్వాంటేజ్. ఇప్పుడు ప్రొడ్యూసర్లకి చాలా అడ్వాంటేజ్ కదా. అలా నాకు 2-3 అవి జరుగుతున్నాయి. ఇవి కూడా సెలక్షన్ చక్కగా నీట్గా చేసుకుని వెళ్దాం అంతే. అదేలే, అంటే ఇప్పుడు ఎవరైనా ఒక కొత్త డైరెక్టరు ఒక కొత్త కాన్సెప్ట్ పట్టుకొస్తే నువ్వు ఎంకరేజ్ చేస్తావా? 100% డెఫినెట్గా. కొత్త డైరెక్టర్లు కదా, వీళ్ళు మళ్ళీ సరిగ్గా హ్యాండిల్ చేస్తారు. నేను ఎక్కువ చేసిన వాళ్ళే, చిన్న చిన్న వాళ్ళు చాలా చేశాను నేను. అలా ఏమిడో కానీ కొత్తగా ఉంటే డెఫినెట్గా నేను చేయడం జరుగుతుంది. అదేలే, ఆ రోజుల్లో నువ్వు ఈవి అందరితో ఒక రాఘవేంద్రరావుతో లేదా దాసనారాయణరావుతో దాసనారాయణ గారితో యాక్ట్ చేశాను, బట్ ఆయన డైరెక్షన్లో చేయలే. ఆయనతో కలిసి యాక్ట్ చేశాను, దొంగలుడు చిన్నలుడు అని. దొంగలుడు చిన్నలుడులో చేశాను, చిన్నలుడు 1-2 సినిమాలు చేశాను ఆయనతో. అంత ఆ రేప ఉంది మళ్ళీ, కానీ ఆయన డైరెక్షన్లో చేయలే. అదేలే, ఆయన ఒక్కరినే మిస్ అయ్యావు అయితే నువ్వు. ఆయన డైరెక్షన్లో ఒకటి మిస్ అయ్యాను. తక్కువ. అలాగే ఆర్టిస్ట్లో రామారావు గారిని మిస్ అయ్యాను. నాగేశ్వర గారితో చేశాను, కృష్ణరాజు గారితో చేశాను, కృష్ణ గారితో చేశాను. తర్వాత ఇంక చిరంజీవి గారు, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, శోభనబాబు గారితో చేసావు. శోభనబాబు గారితో చేయలే. ఓకే. శోభనబాబు గారితో ఆయన నేను చూడలేదు నేను. అవునా? చూడలేదు, ఎప్పుడు కలవలేదు. అప్పటికే ఆయన ఇండస్ట్రీ వదిలేసి మానేశారు కదా. ఎప్పుడో మానేశారు ఆయన. ఈవి గారి సినిమా లాస్ట్లో ఒకటి చేసినట్టున్నారు తర్వాత వచ్చిన తర్వాత. ఇప్పుడు నార్మల్గా రామ్ చిరంజీవి గారితో చేసావు నువ్వు, ఆయనతో మంచి క్లోజ్ అసోసియేషన్. రామ్ చరణ్తో కూడా ఆల్రెడీ చేసావు, ఇప్పుడు మళ్ళీ చేస్తున్నావు. అసలు వీళ్ళిద్దరి మధ్యలో నీకు కనిపించే ఒక స్పష్టమైన డిఫరెన్స్ కానీ పోలిక కానీ ఇద్దరిలో? ఇదే నాకు తెలిసి పోలికలే ఉన్నాయి ఎక్కువ. అవునా? ఎక్కువ పోలికలే. అంతేనా? అంటే ఆర్టిస్టుల్ని చక్కగా చూసుకోవడం కానీ ఇది కానీ ఎక్కువ. అంటే చాలా ఎలా ఉంటుందంటే ఇప్పుడు అన్నయ్యతో చేసినప్పుడు ఆయన కష్టపడే విధానం ఇవన్నీ కూడా చరణ్లో ఉంటాయి. కష్టపడే విధానం చరణ్లో ఉంది. ప్లస్ కామన్ ఏంటంటే చక్కగా ఇప్పుడు మామూలుగా చూసుకుంటే భోజనాల దగ్గర కానీ ఆర్టిస్టులను బాగా చూసుకోవడం కానీ, ఫుడ్ అందరికీ చక్కగా బాగా వచ్చిందా లేదా, బాగుంటుందా లేదా యూనిట్లో చూసుకోవడం, ఇవన్నీ కూడా ఆయనకి ఉంది. చరణ్ కూడా సేమ్. ఓకే, సేమ్. చరణ్ ఇస్ అంటే అనేలాగా డిగ్నిఫైడ్, అంటే ఎక్కడ చాలా పెద్ద, చాలా మెచ్యూర్డ్ గాయ్. చాలా హీస్ వెరీ ఇంటెలిజెంట్, చాలా మెచ్యూర్డ్ గాయ్. స్టబ్బన్ చక్కగా నీట్గా ఉంటుంది. కానీ ఆర్టిస్టులు పలకరించే విధానం కానీ, అందరినీ ఓన్ చేసుకోవడం కానీ, ఇవన్నీ సూపర్గా. ఇప్పుడు అన్నయ్య సేమ్ అందరూ, ఇప్పుడు అన్నయ్య సెట్కి వెళ్తే కమెడియన్స్ కానీ వాళ్ళు అందరితో కలిసి ఒక భోజనం చేస్తూ ఉంటారు, అందరిని పిలిచి దగ్గర తీసుకుని మాట్లాడుతూ ఉంటారు కూర్చొని. సేమ్ అదే చరణ్ కూడా. అవునా? చాలా మీ ఇద్దరి మధ్యన ఎట్లా ఉంటుంది ఇంటిమసీ? చాలా బాగుంటుంది. అన్న అంటాడు. అవునా? చాలా మంది, అంటే కొంతమంది అయితే యాక్చువల్గా బాబాయ్ అంటారు, అనవచ్చు కానీ, బట్ నన్ను అన్న అంటారు. ఓకే, అన్న అనుకుంటూ ఈజ్ రెస్పెక్ట్ చాలా బాగా ఇస్తారు. ఎందుకంటే అన్న దగ్గర నుంచి వచ్చినప్పుడు చాలా రెస్పెక్ట్గా. అసలు బాగా ఇష్టంగా నీకు రామ్ చరణ్లో ఈ ఇష్యూ నాకు భలే ఇష్టం అని నీకు? నాకేంటంటే డీసెంట్, ఈజ్ వెరీ డీసెంట్ పర్సన్. స్టబ్బన్ అండ్ డీసెంట్. ఆ డీసెన్సీ, ఆ హుందాతనం, అది బాగా నచ్చుతుంది నాకు. ఓకే, ఆ హుందాతనం అనేది ఇప్పుడు నాకు తెలిసి కొంత ఈ ఏజ్లో కొంచెం ఒక రకంగా వేరే ఉంటుంది. అదే ఏజ్ అలాంటిది. కానీ ఆ ఏజ్లో కూడా ఈజ్ వెరీ మెచ్యూర్డ్ పర్సన్. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కానీ, ఆ స్టబ్బనిటీ కానీ, అవన్నీ నాకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు మామూలుగా ఒక ఏడాది క్రితం కన్నా వచ్చే ఏడాది మనుషులు పెరుగుతూ ఉంటారు. అవును. ఇప్పుడు గోవింద్ అందరవాడలో చేసిన చరణ్కి ఇప్పుడు చరణ్కి డిఫరెన్స్ అనేది ఏంటంటే, నాకు అప్పుడు ఎలాగున్నాడో ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు ఎలాగున్నాడో అప్పుడు అలాగే ఉన్నాడు. RRR అంత పెద్ద సక్సెస్, ఇప్పుడు స్టార్ లెవెల్కి, ఇంటర్నేషనల్ స్టార్ లెవెల్కి హాలీవుడ్ వెళ్ళిపోయినా కూడా ఆ గర్వం కానీ ఇది కానీ ఆ కించిత్ ఇది కూడా లేదు. చాలా సింపుల్గా ఉంటాడు మామూలుగా. ఇప్పుడు బయట వాళ్ళకి చరణ్ అమ్మో అన్నట్టు ఉంటుంది కానీ, బట్ సెట్కి వచ్చేసిన తర్వాత హీఈస్ వెరీ సింపుల్. ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టార్ హాలీవుడ్ వాళ్ళే సినిమాలు చేయమని అడుగుతున్నారు పక్కన. లేదండి, ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇప్పుడు తారక్తో చేస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ సినిమా నేను తారక్తో చేస్తున్నా. ఫస్ట్ టైం తారక్ కూడా నాకు ముందు నుంచి తెలుసు. నేను సినిమాలు చేయకపోయినా బిగినింగ్ నుంచి మా రేప ఉంది. ఎలా? మేము ఫస్ట్ బిగినింగే మా ఇంటి పక్కన అక్కడ శ్రీనగర్ కాలనీలో ఉండేవాడు. ఇంకా హీరో అవ్వాలి అప్పుడు. అప్పటి నుంచి తెలుసు నాకు. అప్పుడు ఆయన ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ. టప మాట్లాడతా చక్కగా గోల చేస్తూ ఉంటాడు. అది ఇప్పటికి తగ్గల. అవునా? ఇప్పుడు అదే సరదా, అదే గోలగా ఉంటాం. ఒకసారి ఏడిపించడం,
ఈ టైప్లో. అంటే వాళ్ళు మారలా, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నారు. ఇమేజ్ పరంగా ఇమేజ్లు మారుతాయి కానీ పర్సనాలిటీ మారలా. అదే మనుషులుగా అలాగే ఉన్నారు, పర్సనాలిటీ మారలా. అది నాకు బాగా. అదే ఇప్పుడున్న యంగర్ జనరేషన్ లో అందరు హీరోలతో చేసావు కదా నువ్వు. ఆల్మోస్ట్ మహేష్ బాబు, మహేష్ బాబుతో చేయలా, ప్రభాస్ వీళ్ళతో కొంతమందితో చేయలే. అంటే చాలా స్టార్ట్ అయిందిగా నాకు, చేద్దాం. మొన్న అఖండతోనే కదా ప్రారంభం. అవును, మొన్న కదా సెకండ్ ఇన్నింగ్స్. అంతే, సెకండ్ ఇన్నింగ్స్ కదా. అంతే, సెకండ్ ఇన్నింగ్స్ లాగా బోనస్ అనుకుంటాం అంతే. బోనస్ కరెక్ట్. ఇది ఈ వర్డ్ కరెక్ట్, బోనస్. ఎందుకంటే ఊహించని అంతే మలుపు. అదేంటి, నా మెంటాలిటీలో ఏంటంటే నేను ఇండస్ట్రీలో ఉండాలి అనేది మెంటాలిటీ ఉంది కాబట్టి నేను ఇమేజెస్ కానీ వాటికి పోకుండా చక్కగా మనం ఉన్న దాంట్లో హ్యాపీ చేసుకుని వెళ్దాం. ఫ్యామిలీ సెటప్ లాగా వెళ్తున్నాం అంతే, ఎవరు అడిగినా. అంటే మహేష్ బాబుతో ప్రభాస్తో ఇంతవరకు ఛాన్సులు రాలేదా? రాలా, ఇప్పుడే వచ్చి మిస్ అయ్యాయా? లేదు, రాలా. ఎప్పుడు అనుకోలేదు. అంటే తారక్తో నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడు దేవరాలో తారక్తో వచ్చింది అవకాశం. అలాగే చూసి అవి కూడా ఎప్పుడన్నా వస్తాయి, చూద్దాం. మంచిగా తప్పకుండా వస్తాయి. ఎందుకంటే అసలు బేసిక్గా నాకు ఎప్పుడు ఒక డౌట్, నేను మనం రాసే టైంలో, రైటింగ్ జర్నలిజం టైంలో కూడా అడగలేదు నేను, అసలు నువ్వు ఇండస్ట్రీకి రావడానికి మీ ఫ్యామిలీలో ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా? అసలు లేదు. అసలు ఎందుకంటే నేను పుట్టి పెరిగింది కర్ణాటకలో. అసలు నాకు టచ్చే లేదు ఎవరు. నా రిలేటివ్స్లో కూడా ఎవరు లేరు, ఎవరు అసలు ఏం తెలీదు. ఓకే, మీదేంటి వ్యవసాయ కుటుంబమా? వ్యవసాయ కుటుంబం, రైతు కుటుంబం. ఓకే. ఫాదర్, నాన్నలు అప్పట్లో లాంగ్ బ్యాక్ అక్కడికి వెళ్ళిపోయి సెటిల్ అయ్యారు అనమాట. కర్ణాటకకి వెళ్ళి. నేను పుట్టింది అక్కడే, బ్రదరు, నా తమ్ముడు అందరూ అక్కడే, నేను అక్కడే పుట్టాను. నేను పుట్టక ముందు ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయాడు. కారణం అదే వ్యవసాయం. అప్పట్లో ఏంటి, తుంగభద్ర మొత్తం తెలుగు వాళ్ళందరూ ఇక్కడ నుంచి ఇక్కడ అమ్ముకుంటే అక్కడ ఒక 5 ఎకరాలు, 6 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు అట్లా వచ్చాయి. అలా ఇక్కడ ఇచ్చేసేసి అక్కడికి, ఎందుకంటే అగ్రికల్చరల్ రైతు కుటుంబం ఎలా ఉంటుందంటే ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడికి వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మన తెలుగు వాళ్ళు. తెలుగు వాళ్ళు ఉన్న గొప్పదనం ఏంటంటే వ్యవసాయం ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడ ఉంటారు. అది కర్ణాటకలో మేమనే కాదు, చాలా మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు చాలామంది, అంతా మైగ్రేటెడ్. ఓకే. ఎందుకంటే వ్యవసాయం మీద అంత ఇష్టం వాళ్ళకి. అది మరి అదే జీవనాధారం కదా. జీవనాధారం ఫస్ట్ బిగినింగ్లో ఏముండేది, అంతే కదా, బిజినెస్ కాదు కదా. ఎవరన్నా సరే, ఎవరి హిస్టరీ తీసుకున్నా అసలు మొత్తం టోటల్గా ఇండియావే వ్యవసాయ ఆధారితమైన దేశం. అంతేగా ఎవరైనా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. తర్వాత బిజినెస్ సెటిల్ ఇండస్ట్రీలు, ఫ్యాక్టరీలు తర్వాత వచ్చినాయి. తర్వాత ఫస్ట్ లో ఎవరైనా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. అలాగే నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన రైతు బిడ్డ. నేను నాన్నకి సాయపడేవాడిని. నాగలి గట్ట అన్ని పట్టుకుని ఎడ్లు తోలటం ఇవన్నీ మొత్తం అన్నీ వచ్చు. అవునా? ఓకే. వ్యవసాయం, అక్కడికి వెళ్ళి కాపలాగా ఉంటాయి కదా, దాంట్లో పడుకోవడం, కలం అంటారు, కలం, వాటిల్లో నైట్లు మేము పడుకోవడం, నాన్నకి సపోర్ట్గా ఉండటం అన్నీ చేసేవాడు అనమాట. ఓకే. ఒక పక్కన చదువుకుంటూనే నైట్లు కాపలాకి వెళ్ళేవాడిని. వెరీ నైస్. సో అదొక లైఫ్. ఎన్నాళ్ళు అది? ఏది? డిగ్రీ వరకు మన వ్యవసాయం ఉండేది అక్కడ నాన్నకి. ఓకే. తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చాను. తమ్ముడేమో అమెరికా వెళ్ళిపోయాడు, అక్క అక్కడ సెటిల్ అయిపోయింది. మాదంతా ఏంటంటే కరెక్ట్గా నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మొత్తం మా అకౌంట్ 0 అక్కడ. అవునా? కరెక్ట్గా నేను ఇండస్ట్రీకి ఎంటర్, తమ్ముడేమో అమెరికా వెళ్ళిపోయాడు, అక్కడ ఎంఎస్ దాంట్లో వెళ్ళిపోయాడు. ఆ టైంకి మొత్తం అంతా ఫాదరు ఇక చదువులు కానీ వాటికి కానీ వీటికి కానీ అన్నిట్లో చేసి మొత్తం 0కి అయిపోయాం. మళ్ళీ అక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యాం. అవునా? అంటే నిన్ను నార్మల్గా నాకు తెలిసినంత వరకు నీ గురించి ఏమనుకునేవారంటే బాగా బలిసిన కుటుంబం నుంచి వచ్చాడు, మిడిల్ క్లాస్. అంటే స్ట్రగుల్ కూడా పడలా, అంటే నేను తిండి లేకుండా ఉంటాం అట్లా లేదు. దట్స్ వాట్ ఇట్ ఈస్. అది లేదు. ఎప్పుడు నువ్వు రాయల్గా, డిగ్నిటీగా అలా వెళ్ళిపోతుండేవాడు. నాకు ఇప్పటికీ గుర్తు, నువ్వు టీడీపీ ఆఫీసు దగ్గర నుంచి అట్లా నడుచుకుంటూ నువ్వు అన్నపూర్ణ స్టూడియోకు ఒక జీన్ ప్యాంట్లో చేయి పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళడం నాకు గుర్తు. నేను స్కూటర్ మీద అన్నపూర్ణకి వెళ్తుంటే అదొక లైఫ్. అన్ని ఒక ఎక్స్పీరియన్స్ చెప్పుకోవడానికి ఒక హిస్టరీ ఉంటుంది మనకి. 100%. ఏదో కేక్ వాక్ లాగా వెళ్ళిపోయే జీవితంలో కిక్కే ఉంటుంది. ఇప్పుడు మనకుంది, మా అబ్బాయికి ఉండదు ఎక్స్పీరియన్స్ కానీ, అన్ని చూసి వచ్చిన వాళ్ళం కానీ, లోతుపాతులు అవన్నీ వాళ్ళకు ఉండదు.
వాళ్ళంతా ఆల్రెడీ కేక్ వాక్ వాళ్ళు కేక్ వాక్. వాళ్ళు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే వాళ్ళు కష్టపడడం, దీన్ని చెడగొట్టుకోకుండా వాళ్ళు వెళ్ళిపోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎస్. ఇప్పుడు రోషన్ మీద నీ ఒపీనియన్ ఏంటి శ్రీకాంత్? ఈజ్ అ వెరీ హార్డ్ వర్కర్. హార్డ్ వర్క్ ఈజ్ సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండే వచ్చేసాడు ఇక్కడికి. ఇంట్రెస్ట్ లేకపోతే బలవంతంగా మనం తోయలేం. ఎగ్జాక్ట్లీ. వాడు లీ స్ట్రాస్బర్గ్ వెళ్ళి అక్కడ డిప్లొమా చేశాడు, యాక్టింగ్ డిప్లొమా చేశాడు. అలాగే బాంబేలో ఒక దబాంగ్ 3 అని చెప్పి సల్మాన్ ఖాన్ది, ప్రభుదేవ డైరెక్షన్, ఓకే, 1 year అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళి ఫుల్ ఫిల్మ్ అసిస్టెంట్ అక్కడే ఉండి బాంబేలోనే ఉండి అసిస్టెంట్ డైరెక్టర్గా ఫినిష్ చేసుకున్నాడు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా వాడు మొత్తం అంతా తెలుస్తుంది, గ్రౌండ్ అంతా తెలుస్తుంది కదా. అవును. అది కావాలని వాడు కోరుకుంటేనే పంపించాను నేను కూడా. అది కూడా ఓకే. నీ ప్రోద్బలం ఏం లేదు, మనది కానీ ఊహది కానీ ఏమి లేవు. అది మనకు తెలియదు. నువ్వు వెళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్ అనలే కదా. వాడు నాన్న నేను ఇది చేయాలనుకుంటున్నాను, నేను ఇట్లా అనేప్పటికీ అప్పుడు ప్రభుదేవ బాగా తెలుసు కదా, అక్కడ హిందీలో ఫుల్ బిజీగా ఉన్నాడు కదా. ఒకసారి మాట్లాడే ఇంట్లో, ఏ సూపర్ ఐడియా, పంపించేసే, నో ప్రాబ్లం అన్నాడు. పెట్టేసాం అనమాట. ఓకే. అందుకేంటంటే సినిమా మీద ప్యాషన్ ఉంది బాగా, కష్టపడతాడు, సినిమా మీద ప్యాషన్. ఇక నెక్స్ట్ ఏంటంటే ప్లానింగ్, ఇంకా మనకు తెలియదు ఏముంది ఇండస్ట్రీ పెళ్లి సందడి టైటిల్ తోనే మళ్ళీ సినిమా రావడం. అక్కడ నుంచి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వృషభ అని జరుగుతుంది, మోహన్ లాల్ అండ్ రోషన్ది. ఇప్పుడు అది రన్నింగ్లో ఉంది. మార్చి నుంచి మన స్వప్న వాళ్ళది స్టార్ట్ అయిపోతుంది, వైజయంతి మూవీస్. వెరీ గుడ్. మెయిన్ అది మంచి రెండు డిఫరెంట్ సబ్జెక్ట్స్ పడడం పెద్ద రేంజ్లో. అవునా? ఇంకా దాని తర్వాత ఇంకా ఆడు ఎంత నిలబెట్టుకుంటాడు, ఎంత కష్టపడతాడు అనేది ఆడి మీద వెళ్ళిపోతా ఉంటుంది. ఓకే. అంటే ఇన్ జనరల్గా ఫ్యామిలీ లైఫ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, బికాజ్ ఐ నో మీరిద్దరు లవ్లో పడడం, మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకునే ప్రపోజల్ రావడం, ఇవన్నీ నాకు తెలుసా వాతావరణం. మీ అందరూ ఫస్ట్ నుంచి మా కళ్ళెదురుగుండా జరిగింది. మ్యారేజ్ అయిన తర్వాత తను సడన్ గా స్టాప్ చేసి, అంతే మ్యారేజ్ అవడంతోనే ఇంకా లేదు, ఇంకా అప్పుడు అన్ని ఫినిష్ చేసింది. నాకు గుర్తున్నాయి అవన్నీ. మ్యారేజ్ అయిన తర్వాత అసలు మీ ఫ్యామిలీ లైఫ్ ఎట్లా నడిచింది శ్రీకాంత్? వెరీ హ్యాపీగా. అంటే ఏముంది, మీరు చూస్తూనే ఉన్నారుగా. అవును. ఇక పిల్లలు, ఇక తర్వాత అలా హ్యాపీ లైఫ్ అలా హ్యాపీగా వెళ్తా ఉంది. అంటే నాకు ఫ్యామిలీ టెన్షన్ లేదు. అదేలే. ఎప్పుడు అంటే తను ఏ రోజున కెరీర్ వదులుకున్నానని రిగ్రెట్ అయిన ఇంటర్వ్యూస్ రమ్మంటే నేను రానట్టు. ఇప్పుడు ఇంటర్వ్యూ అడుగుతున్నారు, నాకు చెప్పలేకపోతున్నానంటే మీరు చేసుకున్నాను చేద్దాం. ఇంకా తను ఇంకేంటంటే ఇంకా ఈ పిల్లలు, ఈ పెంపకం, మంచి చెడు. అంటే అది అసలు యాక్చువల్గా చెప్పాలంటే అది చాలా పెద్ద ఫుల్ టైం జాబ్ అది. అవును, 24 hours. మందేముంటుంది ఇక్కడ, షూటింగ్ ఉన్న రోజు హ్యాపీ, షూటింగ్ లేకపోతే మనం ఇక్కడ కూర్చొని టీవీలు చూస్తాం, అవి చూస్తాం, ఇది చూస్తాం, కబుర్లు, ఫ్రెండ్స్. బట్ అది మాత్రం ఉండేది కదా ఇంట్లో. ఒక లేకపోతే అసలు నడను కూడా నడవదు. ప్రతి దాని మీద కంట్రోల్ ఉండాలి, కమాండ్ ఉండాలి. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత పెద్ద రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంటాయి. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత, అవును, పెళ్ళి అయ్యే వరకు వాళ్ళే చూసుకున్నారు. మొత్తం 3 పిల్లల్ని మెయింటైన్ చేయడం అంటే, అవును, చూసుకోవడం అంటే అంత ఈజీ కదా అది. అవును, 3 లైఫ్లు, 3 పిల్లలు అంటే. అసలు పాప గురించి. పాప ఏమో ఇప్పుడు కెనడాలో చదువుతుంది, వ్యాంకోవర్ యూబీసీ, యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా. ఓకే. దాంట్లో మార్కెటింగ్ ఇది చేస్తాం అన్నమాట. ఎంబీఏ. ఓకే. అక్కడ ఎంబీఏ వేరే అంటారు, ఎంబీఏ అనరు, బట్ ఈక్వలెంట్ అండర్ గ్రాడ్యుయేషన్, ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అంతే. బీబీఎం లాగా. అదే ఆ పాప ఇంకా అక్కడే సెటిల్ అయిపోతుందేమో కదా. అక్కడ ఇంట్రెస్ట్ లేదు సెటిల్ అవ్వాలని, బట్ 4 years ఎడ్యుకేషన్ బాగా చదువుతుందను. ఓకే. ర్యాంక్ స్టూడెంట్. ఓకే. అంటే కంపారిటివ్గా రోషన్ కన్నా తను బెటర్ స్టూడెంట్ అంట. ఎస్, రోషన్ కంటే బాగా చదువుద్ది. ఇద్దరు బాగా చదువుతారు, మూడోవాడు కూడా బాగా చదువుతాడు. ఓకే. రోషన్ అంటే మిడిల్, అంటే అటు బాగా చదవడం అంటలేదు, బాగా చదువుతాడు అంటలేదు. అదే తను సినిమా మెటీరియల్ 70 అట్ట సినిమా మెటీరియల్. స్పోర్ట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ వాడికి, సేమ్ నాలాగా. ఓకే. నువ్వు క్రికెట్ ఇష్టం కదా? క్రికెట్ అన్ని గేమ్స్ ఆడేవాడు కాలేజ్లో. అవునా? కాలేజ్లో, స్కూల్లో కానీ ఐఎమ్ ఛాంపియన్ ఆఫ్ చాలా. డిస్కస్ త్రో కానీ, షార్ట్ పుట్ కానీ, కబడ్డీ ఆడేవాడిని, బాల్ బ్యాడ్మింటన్ అని ఉండేది. కానీ ఇప్పుడు మనకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత శ్రీకాంత్, విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్ టు యూ, ఏంటంటే కొన్ని ఎక్కడి నుంచి జనరేట్ అవుతాయో ఆ న్యూస్లు మాకే షాకింగ్ గా ఉంటుంది. ఎందుకంటే 24 గంటలు ఈ మధ్యకాలంలో వచ్చింది కదా మా ఇద్దరికి డైవర్స్ అని. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. 24 గంటలు మేము ఇండస్ట్రీలో తిరుగుతాం కదా. అవునవును. ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ న్యూస్ అసలు? నేను అదే అన్నా, ఒకవేళ నిజంగా ఉంటే ఇంతమంది మనకు ఎప్పుడు రెగ్యులర్గా ఉన్న ప్రభు కానీ, మీరు కానీ, ఇప్పుడు వీళ్ళందరూ రెగ్యులర్ ఉన్న వాళ్ళు అడిగితే చెప్పేస్తారు కదా.
ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే నాకే ఫోన్ చేసి అడుగుతారు కదా మీరు, ఏంటి ఇట్లా వచ్చింది నిజమా కదా అబద్ధమా ఏం అని. శ్రీకాంత్ అని అడుగుతాను అప్పుడు ఫోన్ చేపించి అమ్మ ఏదో అంటున్నారు చూడని ఇదే జరిగింది మొన్న. ఓకే న్యూస్ మేము ఇద్దరం అక్కడికి వెళ్తున్నాం, అరుణాచలం వెళ్తున్నాం. అరుణాచలం వెళ్ళేటప్పుడు ఈ న్యూస్ ఇదైపోయింది. ఊహ శ్రీకాంత్ మధ్యలో అడ్డుగోడలు అంతే, ఏదేదో ఇంకా వాళ్ళ ఇష్టం, త్వరలోనే విడాకులు, వాళ్ళ అడ్డింగ్లు వాళ్ళే ఇంకా చేసి నాయన ఇదేంటంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని ప్రభుకి ఫోన్ చేసాం. ప్రభు ఏంటి ప్రభు అంటే, అవును ఏంటి మొత్తం వచ్చేస్తుందంటే నువ్వు ఖండించిన ఒక ఏదో రాసి పడేసి ఇద్దరు ఏది వీడియో కాల్ చేసి ఇద్దరు నవ్వుకుంటా ఏమైనా ఇద్దరు పక్కన ఉన్నావా టెంపుల్కి వెళ్తున్నావా అని చెప్పుకోవాల్సి వచ్చామని అమ్మ. మళ్ళీ దానికి ఒకటి కేసులు పెట్టమన్నారు. మనకు అనవసరం కేసులు గీసులు అన్నీ వేస్ట్ అయింది కదా, వస్తూ ఉంటాయి, దాన్ని వాళ్ళే తెలుసుకుంటారు అయిపోయిందిగా. కాకపోతే ఏంటంటే మీరు పెళ్లి అయిపోయి ఎన్నో సంవత్సరాలు ముగ్గురు పిల్లలు పెట్టి ఏంటి ముసలి అయిపోయే టైంలో ఈ టైంలో ఏముంటాయి ఇంకా బిగినింగ్ లోనే లేవు మాకు, అదే ఇప్పుడే ఉంటాయి. పాపం తను మ్యారేజ్ అయింది, నువ్వు ఇందాక అన్నట్టుగా అప్పుడు సినిమాలు మేము ఫాలో అవుతున్నాం కదా, సినిమాలన్నీ వరుసగా కంప్లీట్ చేసుకుంటూ ఒకటి అవునవును తప్పని మ్యారేజ్ అయింది. షీ కాల్డ్ ఇట్ ఎ డే, ఇంకా నో సినిమాస్ నో ఫిల్మ్స్. ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళు మాతో ఉంటారు, మేమే మొత్తం అంతా. ఇక మా అమ్మ ఉంటుంది, ఇప్పుడు మా నాన్న లేదు కాబట్టి. అవును, వాళ్ళ మదర్ ఫాదర్ మేమే అంత చక్కగా నీటి చూసుకోవడం. ఒకవేళ మేము ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఉండి పిల్లల్ని పెద్ద దిక్కుగా వాళ్ళిద్దరు ఇప్పుడు. వెరీ నైస్, వెరీ నైస్. సో మీకు ఇలాంటి మధ్యలో జోల్ట్ న్యూస్లు మీకు కామెడీగా ఉంటాయేమో. కామెడీ ఒకసారి అయితే నేను అవుట్డోర్లో షూటింగ్లో ఉన్నా, ఇంట్లో చాలా కంగారు పడిపోయారు. ఏంటి యాక్సిడెంట్ అయిపోయింది శ్రీకాంత్కి, చనిపోయాడు అది అని చెప్పేసి వచ్చేసింది తప్పన. చేసి కంగారు పడితే నా ఫోన్ ఏంటంటే సైలెంట్లో ఉంటుంది ఎప్పుడు, అది ఎత్తపోయేపటికి ఫుల్ కంగారు పడిపోయి వేరే వాళ్ళు ఫోన్ చేసి అర్జెంట్ చేస్తానని చెప్పి ఈ టైప్లో కంగారు పడిపోయి చేశారు. ఈ అబ్బాయి ఎవడో చెప్పాడమ్మా నేను శుభ్రంగా ప్రశాంతంగా షూటింగ్ చేసుకుంటున్నాను, దాన్ని మళ్ళీ ఖండించాల్సిన అవసరం వచ్చింది. అదేలే, ఇప్పుడు అలాగే సుబ్బలేఖ సుధాకర్ గారికి చాలా మంది చంపేశారు. కాదు, వాళ్ళే ఇచ్చేస్తారు విడాకులు, మీరే నేనేమనుకుంటానంటే పాజిటివ్గా దిష్టి పోయింది దిష్టే పోయింది, ఏదో మధ్యలో ఇటువంటి అదేలే అప్డేట్ లైవ్ లైట్లో ఉంటాం. అంటే ఇప్పుడు నీలా నవ్వుకునే వ్యక్తి అయితే ఓకే. బాలు గారు నన్ను అడిగాడు అనమాట ఒకసారి, బాగా చను నేను, ఏంట్రా న్యూస్లు ఎవరు రాస్తారా న్యూస్లు నేను అని. అంటే మనకు అలవాట్లేదు కదా కైండ్ ఆఫ్ జర్నలిజం. ఇప్పుడు ఇవన్నీ మన అరవింద్ గారు అడుగుతున్నారు కదా, అరవింద్ గారు నన్ను అడుగుతున్నారు కదా, ఏది అలా పాజిటివ్ గానే జర్నలిజం వేరు మీది వేరు. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు, ఇప్పుడు మా ఊళ్ళో కూడా వీడియో ఇది పెట్టేశారు, యూట్యూబ్ ఛానల్స్ పెట్టేశారు. వాళ్ళు ఇష్టం ఇంకా అది ఎవరు రాస్తున్నారు ఏంటనేది వాళ్ళకి ఏదో రాసుకుంటే పోతున్నారు, అంటే వాళ్ళు పెంచుకోవడానికి మిమ్మల్ని వాడుకోవడం మీ పాపులారిటీ అంతే కదా. శ్రీకాంత్ కి ఓకే విడాకులు అంటే అందరూ ఏంటి చూస్తారు కదా, తెగ చూసారు, అది భయంకరంగా వెళ్ళిపోయింది ఎక్కడికో, మరి వాడికి డబ్బులు వస్తాయి. మొన్న అలాగే చిరంజీవి గారు వరుణ్ తేజ్ ఫంక్షన్ లో డాన్స్ చేస్తే అది ఎక్కడో చెయ్యి తగిలిందని దాని మీద రచ్చ అయిపోయింది యూట్యూబ్ లో. అసలు మొన్న ఇట్లాగే కొన్ని వస్తాయి, బయటికి వెళ్ళి ఏమైనా చేయాలన్నా గబుక్కుని ఏమన్నా వెళ్ళిపోతా ఉంటుంది. అది ఎక్కడి నుంచి లీక్ అవుతాయో తెలియదు కానీ ఎక్కడ పడతారు వాళ్ళు, అందులో చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు. చాలా ఇదివరకు ఇట్లాగా ఫ్రీగా ఉన్నామన్నా ఎక్కడికన్నా మన ఇష్టం సరదాగా వెళ్దామన్నా కూడా కుదరదు. ఆ రిస్ట్రిక్షన్ ఫీల్ అవుతున్నావు నువ్వు? డెఫినెట్గా. అంటే అంటే నేననేది కొంచెం విగరస్గానే వెళ్తాను సరదాగా. థియేటర్కి వెళ్ళిపోతా, ఏమైనా షాపింగ్ అయితే కనుక షాపింగ్కి వెళ్ళిపోతాను, నేను పట్టించుకో జనరల్గా వెళ్ళిపోతాను. అదే జనరల్ సిటిజన్ లాగా వెళ్ళిపోతాను అంతే. అది పెద్ద నేను పెట్టుకోను. నాకు ఎక్కువ అప్పుడు హైదరాబాద్ అనేది ఎక్కడికో మెట్రోపాలిటన్ సిటీకి వెళ్ళిపోయింది, ఎక్కడికో వరల్డ్ ఎవరో వచ్చి కూడా డిస్టర్బ్ ఎవరో అయిపోయింది. ఎవరి కాళ్ళు చాలా డీసెంట్గానే ఉండే 10 మంది అంటే ఒక 2-3 ఫోటోలు దిగుతారు అంతే, అంతకంటే ఏముండదు, డిస్టర్బెన్స్ ఉండదు. అదే ఇన్ జనరల్గా ఇప్పుడు ఇక్కడి నుంచి నీ సెకండ్ ఇన్నింగ్స్, నీ క్యారెక్టర్లు, పెద్ద సినిమాలు, పెద్ద ప్రాజెక్టులు, పెద్ద డైరెక్టర్లు, తెలుగు సినిమా డైమెన్షన్ కూడా మారిపోయింది. అవునవునవును. నువ్వు అప్పుడు చేసినప్పుడు ఎలాగా చిన్న చిత్తకారు నిర్మాతలు, కొత్త డైరెక్టర్లు, కార్పొరేట్ స్టైల్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు అంతా కార్పొరేట్ స్టైల్ అయిపోయింది. ఈ డిఫరెన్స్ నీకు ఎలా అనిపిస్తున్నది శ్రీకాంత్? అంటే మారింది అంతే. ఇంకా మనం ఇప్పుడు ఇదివరకు క్యారవాన్స్ లేవు, తర్వాత క్యారవాన్స్ వచ్చినాయి. అలాగే ఇప్పుడు ఇదివరకు ఏమో ఫిల్మ్ రీల్ ఉండేది, ఇప్పుడు డిజిటల్ అయిపోయింది.
ఇట్లా మార్పు అనేది డెవలప్మెంట్ అనేది 100% బెటరే కదా. ఇప్పుడు ఇవరికి మనకి కలెక్షన్స్ వైజ్ లెక్కేసుకుంటే అప్పుడు తక్కువ ఉండే కదా, ఇప్పుడు పెరిగింది. ల్యాండ్ వాల్యూ పెరిగినట్టే మనుషులది జీవితం లైఫ్ స్టైల్ కూడా పెరిగిపోయింది. అవునులే, మార్పులు చాలా వచ్చేసినాయి అప్పటికిప్పటికి. అవును, మన జూబ్లీస్లో ఇప్పుడు ఇక్కడే చూసుకో, ఇదేళ్ళు కట్టినప్పుడు అప్పుడు ఏవి లేవు, పక్కన చుట్టుపక్కల మొత్తం చుట్టుపక్కల వచ్చేసినాయి. ఇప్పుడు ఇంటికి రావడం అంటే ఇవన్నీ కనిపించలేదు, ఇవన్నీ కొత్తగా వచ్చాయి అన్నట్టుగా అనిపించింది నాకు. అవును అవును, లోపలికి ఉండి అప్పుడు ఇది ఓపెన్ గా కనిపించేది ఇల్లు. ఈ రోడ్డు ఎలా ఉండే, సింగిల్ రోడ్డు, మట్టి రోడ్లు అప్పట్లో. అవును, మరి డెవలప్మెంట్ అట్లా వచ్చినట్టు సినిమా ఇండస్ట్రీ కూడా అలా మారుతా పెరుగుతా ఈ రోజు మన ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి వెళ్ళిపోయింది తెలుగు ఇండస్ట్రీ అనేది. ఒకప్పుడు హిందీ సినిమా ఉండేది, హిందీనే పెద్ద, అసలు హిందీ వాళ్ళు మన తెలుగు ఇండస్ట్రీ ఎక్కడికి వెళ్ళింది, ఇంటర్నేషనల్ లెవెల్కి, ఆస్కార్ లెవెల్కి వెళ్ళిపోయి అసలు ఈరోజు ఇండియా అంతా మన తెలుగు మీద దట్ ఈస్ గ్రేట్. బాలీవుడ్ కూడా తెలుగు అనగానే ఇక్కడ నుంచి ఒక రైటర్ వెళ్ళినా, ఒక డైరెక్టర్ వెళ్ళినా వాళ్ళకి ఇచ్చే వాల్యూస్. ఎందుకు నేను మొన్న వెళ్ళి చేశాను కదా, మన తెలుగు వాళ్ళు అంటే ఎంత రెస్పెక్ట్ అంటే, తెలుగు ఇండస్ట్రీ పీపుల్ అంటే అంత రెస్పెక్ట్. అంటే వీళ్ళు ఒక పెద్దోళ్ళు అనే ఫీలింగ్ వాళ్ళకి, దే ఆర్ బిగ్ అని ఫీలింగ్ వాళ్ళందరికీ ఉంటుంది. అందుకని రెస్పెక్ట్ వాళ్ళు అలా ఇస్తారనమాట. తెలుగు డైరెక్టర్కి కానీ, హీరోస్కి కానీ, ఆర్టిస్టులకు కానీ ఎగ్జాక్ట్లీ వాళ్ళ రెస్పెక్ట్ విధానం అలా ఉంటుంది. మన అదృష్టం తెలుగు వాడిగా పుట్టినందుకు, మనం తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు నిజంగా ఒక రకంగా లక్ దేవుడు రాసి పెట్టిందంటే. 100%. ఎన్టీ రామారావు తర్వాత చిరంజీవి గారు వాళ్ళందరూ కూడా నేషనల్ లెవెల్లో, ఇప్పుడు తర్వాత కదా మనకి హిందీ సినిమాలు కానీ, ముందు అసలు ఎక్స్పెక్ట్ చేసింది ప్రతిబంధ చిరంజీవి గారు కదా. అవును, ఫస్ట్ బ్రేక్ త్రూ బాలీవుడ్ లో. అది అలా ఆ రేంజ్ తీసుకెళ్లారు ఇప్పుడున్న జనరేషన్.